ప్రభాస్తో వర్కింగ్ ఒకటే నేను ప్రభాస్ గారితో చేయలేదు. చేయలే అదొకటి ఎంతమందితో చేశారు కానీ అదొకటి ఉంది మనసులో. ఎందుకని అంటే అవకాశాలు వచ్చాయి కూడా మిస్ అయ్యా. నేనే మిర్చి చేయాలి చేయలేకపోయాను. దాని తర్వాత ఒక వేరే ఇంకో ఇది కూడా చేయాల్సి వచ్చింది, అది చేయలేకపోయాను. ఏది ఈ మధ్యలోనే ఇదైంది ఆ మూవీ కూడా, సాహోనా మీరు అనేది? అలాంటి దాంట్లో కూడా దీనికి డిస్కషన్ అంత అయింది, డేట్స్ వల్ల మిస్ అయ్యాను నేను. సుజిత్ తోట సుజిత్ ఏదో జరుగుద్ది అనేది ఆశతో అయితే ఉన్నాను. అది ట్రై చేద్దాం, అది అంతే. నెక్స్ట్ టైం జరగచ్చేమో అది. ఇప్పుడు 4 సినిమాలు అంటే ఒకటి ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, హిందీది అయిపోయింది, షూట్ అయిపోయింది. సలార్ ఒకటి జరుగుతూ ఉంది, ప్రాజెక్ట్ కే ఒకటి జరుగుతుంది, అశ్విని దత్ గారిది. నెగోషియేషన్స్ జరుగుతున్నాయా? అలా ఏం లేదండి, ఏదో వస్తుందనే నమ్మకం అయితే ఉంది, ప్రయత్నిస్తాం. దాని తర్వాత మళ్ళీ రేపు సందీప్ రెడ్డి వంగాది కూడా ఒక సినిమా ఉంది, స్పిరిట్ ఉంది. సో తొందరలో ప్రభాస్తో కూడా చేయాలనైతే ఉంది. అవకాశం వస్తే ఎదురు చూస్తున్నాను. అప్పుడు సర్కిల్ పూర్తి అవుతుంది, దాన్ని సద్వినియోగపరచుకుంటా, గ్యారంటీగా సద్వినియోగపరచుకుంటా. జూనియర్ ఎన్టీఆర్తో ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఆయన మంచి, అతను కూడా మంచి ఎనర్జెటిక్, సూపర్ అండి. యాక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మనిషి కావచ్చు, ఏది ఉన్నా కానీ బాగా ఇష్టమైన వ్యక్తి. అదే ఆయన అంటే బాగా ఇష్టం కూడా. తను రిస్కులు తీసుకుంటాడా? బాగా తీసుకుంటారు, బాగా. తను వెరీ ఎనర్జీగా ఉంటారు ఆయన. మీ మొత్తం ఈ జర్నీలో ఎప్పుడన్నా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడటం అంటే ఇదే ఏదైనా రిస్కీ షాట్లో ఏ హీరో అయినా సరే కొంచెం ఏదన్నా ఇదయ్యి దెబ్బలు తగిలి అట్లాంటి మీరు బాధపడ్డా అట్లాంటి ఇప్పుడు దాకా అది హ్యాపీ అనమాట. ఆ విషయంలో మాత్రం దేవుడు అలాంటిది లేదు. మీ ఫైటర్లు ఎప్పుడన్నా దెబ్బలు తిన్నారు? ఇప్పుడు ఆయన చేత ఒక 10 మందో 20 మందో వచ్చి తన్నులు తినాలి, తన్నులు తింటారు. ఈ తన్నులు తినే క్రమంలో నిజంగానే తన్నులు తినేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏ హీరో కూడా అలా నిజంగా తన్నడము కొట్టడం ఉండదు. బై మిస్టేక్గా మన అంటే చిన్న టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటి దాంట్లో జరుగుతాయి తప్ప ఎప్పుడు కూడా ఏ హీరో కూడా ఫైటర్స్ని తన్నడం అనేది అలా ఉండదు. నాకు అసలు లేదు అలాగా ఫైటర్స్ ఇంజూరీ అయ్యి ఇబ్బంది పడినవి కూడా ఏమి లేవు, దేవుడి వల్ల అదే లేదు. మీరు మామూలుగా సెట్లో చూపిస్తుంటారా ఎలా చేయాలి ఏంటి అనేది? మీరు డైరెక్ట్ చేస్తుంటారు కదా. సో మీరేమైనా ఎప్పుడన్నా ఎముకలు ఎరగొట్టుకున్న సంఘటనలు అట్లాంటివి ఉన్నాయా? అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అవి. నేను మాస్టర్ అయిన తర్వాత అలాంటిది ఏమి లేదు. అసిస్టెంట్గా ఉన్నప్పుడు అయినాయా? అసిస్టెంట్గా ఉన్నప్పుడు అది అదే ఫైటర్గా ఉన్నప్పుడు అంటే మా జర్నీ అంతా ఒక 40 మందిలో ఒకటిగా ఉండి, 40 మందిలో ఎంతకాలం ఉంటాం, 20 మందిలో ఒకటిగా ఉండాలని, 20 మందిలో కాదు 10 మందిలో ఒకటి రావాలని, లేదు 5 మందిలో ఉండాలి, లేదు సెంటర్లో కంపోజ్, ఇలాగ ఒక కోరికలతో ఉండేవాళ్ళు ఉంటారు. అవును, ప్రతి ఫైటర్కి అలా ఉంటుంది కదా. అలాగనే జర్నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలా ఉంటే నేను ఎప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్తానని అనిపిస్తుంది. అంటే దాన్ని ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ, బ్యాక్గ్రౌండ్ మీన్స్ నమ్మి సినిమా ఇస్తే నేనేం తీస్తాననేది ఫస్ట్ నేను స్టడీ చేసుకోవాలి. దాని మీద నేను ఒక అవగాహన పెంచుకుంటాను. కాబట్టి ఆ స్థాయి చూస్తూ వచ్చాను. కాబట్టి నాకు దెబ్బల వైజ్గా అనేది కొంచెం తక్కువగానే ఉండేవి, అంటే చేసే రిస్క్ ఎక్కువగా ఉండేది. అలాంటి దెబ్బలు తగిలి ఇబ్బంది పడిన ఇదైతే లేవు. కొన్ని జరుగుతాయి కూడా. అలాంటప్పుడు అది దాన్ని తీసుకోవడం మనసుతో, అంతే, వేరేది లేదు. అంతే. మీరు బాగా చక్కగా డిజైన్ చేసుకొని ఈ సూపర్రా అనుకున్న ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ ఉన్న సినిమా ఆడకపోతే మనసులో మీరు ఇందాక చెప్పుకున్నట్టు బాధ ఉంటుంది కదా, అట్లా బాధపడ్డ క్షణాలు దేనికి బాగా బాధపడి ఉంటారు? ఉంటాయి. చెప్పచ్చు. ఇప్పుడు ఈ సినిమాలు ఎప్పుడో వచ్చేసినాయి కాబట్టి చెప్పాలి, పర్లేదు. అవి ఉన్నాయి, అందరికీ తెలుసు, ఆడియన్స్కే తెలుసు. అవి అట్లా అంటారా? ఫ్యాన్స్కే తెలుసు, వాళ్ళ ఫ్యాన్స్కే తెలుసు కాబట్టి మనం చెప్పేది అందరూ ఇప్పుడు చెప్పాల్సి నాకు తెలియదు సార్. ఆడియన్స్ అంటే అన్నీ ఆడాలని లేదు, కానీ ఆడని సినిమాలు ఉన్నాయి కదా, ఆడని సినిమాల్లో కూడా మీరు గొప్పగా
చేయని కూడా కొన్ని ఉంటాయి, మామూలు మిగతా వాటిలో ఎలా ఉంటాయి. కానీ మీరు ప్రాణం పెట్టి చేసి ఆడకపోతే ఉంటుంది కదా. నేను అనేది సార్ ఇప్పుడు మీరు అన్నది పాయింటే, కానీ మేము ఎంత ప్రాణం పెట్టి చేసాం ఏం చేసినా కానీ నిర్మాత అనే వ్యక్తి ఏమవ్వాలి అప్పుడు జనరల్గా, ఆ హీరో ఏం ఆలోచించాలి, వాళ్ళందరూ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మేము అంత ఇదిగా మేము పుష్ చేసి దాన్ని ఆలోచించలేము. అది అదే అంటే వాళ్ళకంటే ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తాము. అంటే మీది ఒక క్రియేటివ్ జాబ్, అంటే అదే ఒక 24 క్రాఫ్ట్లు నాది ఒక క్రాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఆడితే బాగుండేదేమో అనేది అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇంకా టోటల్గా ఫెయిల్ అయినప్పుడు మనం దాంట్లో ఏకీభవించి ఎందువల్ల అయింది ఏంటి అనేది రెక్టిఫై చేసుకోవడమే తప్ప మళ్ళీ ఫర్దర్గా ఇలాంటివి జరగకూడదు అనేది ప్రయత్నిస్తాం అంతే. సో వీళ్ళకి అంటే రెమ్యూనరేషన్ పరంగా బాగానే పర్వాలేదు, బాగానే ఇస్తారా? వెరీ క్లియర్. ఓకే. అంటే ఆ ఫైట్స్ దాన్ని బట్టి ఆ రిస్క్ను బట్టి అట్లా మారుతుంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? అలా ఏం లేదు, ఇప్పుడు రకరకాలుగా ఉందండి, అదేం లేదు. అంటే ఇబ్బందిగా అయితే ఎవరేం లేరు. ఇప్పుడు ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వెరీ స్ట్రాంగ్గానే ఉన్నారు, వెరీ క్లియర్గానే ఉన్నారు. అందరికీ అనుకున్న ఒక రెమ్యునరేషన్ అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు పెద్ద సినిమాలకి అంటే దానికి తగ్గట్టుగానే మీ బడ్జెట్ కూడా పెట్టుకుంటారు కదా. అదే అంటే మీరు ఆ డిస్కషన్లోనే దీనికి ఎంత అవుతుంది అనేది వెరీ క్లియర్ మారుతుంటుంది, వ్యారీ అవుతుంటుంది కదా సినిమాకి మారుద్ది అదండి ఆ సీక్వెన్స్ని బట్టి. సో ఇప్పుడు మీరు అంటే ఇదివరకు ఒకసారి గొడవలు జరిగినాయి మీ దాంట్లో, తెలుసు కదా అవి, ప్రాంతాలను బట్టి మా ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళని తీసుకోవాలి అన్నప్పుడు ఆ దాంట్లో అప్పుడు మీరు కూడా దాంట్లో సఫర్ అయ్యారు కదా బాగా. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? అది ఏం లేదండి, అదంతా వెరీ కూల్. ఇక్కడ ది బెస్ట్ టెక్నీషియన్స్ వచ్చేసారు, అందరు చాలా బాగా మంచి యూనియన్ కూడా అంత కేర్ తీసుకుంది, స్టంట్ యూనియన్ కూడా వెరీ స్ట్రాంగ్గా క్రియేట్ చేసింది, బాయ్స్ నవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు. అలాంటప్పుడు ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు. ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు ఏం కావు, అంటే కార్డ్ వైజ్గా ఇబ్బందిగా ఉండింది, అంటే చెన్నై ఇక్కడ ప్రొఫెషనల్స్ తక్కువగా ఉండారని అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అలాంటి దాని మీద ఒక ప్రెషర్ ఉండింది. అది ఇప్పుడు అది రౌండప్ అయిపోయింది. ఇక్కడే టోటల్గా ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అన్ని దగ్గర వెళ్ళి చేసే స్థాయికి ఎదిగిపోయారు. అది రకంగా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ అనేది గ్రేట్ ఆ విషయంలో. అది అందరు ఇచ్చిన సపోర్ట్ సూపర్. అది ఇప్పుడు మా జాబ్ నుంచి తీసుకుంటే మా స్టంట్ యూనియన్ నుంచి ప్రతి ఒక్క బాంబే అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఆ లాంగ్వేజ్ మూవీస్ అందరూ చేస్తున్నాం. ఓకే, ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? అట్లా ఎదిగి ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి అందరు సపోర్ట్, అది అందరు సపోర్ట్, నిర్మాతలు అవ్వచ్చు, హీరోలు, ఇక్కడున్న ఆల్ క్రాఫ్ట్ పర్సన్స్, ఫెడరేషన్స్ అవ్వచ్చు, అందరూ మా స్టంట్ యూనియన్ అవ్వచ్చు, అందరూ 24 క్రాఫ్ట్స్ అందరూ చేసిన సపోర్ట్ అది.